ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి అని అంటే గాజాకు రాజు ఉండడు. రెండవది ఏంటి, అష్కెలోను నిర్జనముగా ఉంటుంది. మూడోది అష్డోదులో సంకర జనము కాపురముండును. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 అలెగ్జాండర్ కాలంలో నెరవేర్లా. ఇప్పుడు ట్రంప్ ఎన్నికయ్యాడు, ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు. సరే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అది నెరవేర్చకుండా ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఉండదు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు అని అంటే నోటికి ఏదొస్తే అది అనేస్తున్నాడు, దాన్ని చేసేస్తున్నాడు. అది ప్రపంచానికి భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు ట్రంప్ చేస్తున్న నిర్ణయాల్ని ఎదిరించే దమ్ము ఎవరికి లేదు, ఏ దేశానికి లేదు. ట్రంప్ని ఎదిరించి మాట్లాడలేకపోతున్నారు. యూరోపియన్ కంట్రీస్ మాట్లాడలేకపోతున్నాయి, ఇస్లామిక్ కంట్రీస్ మాట్లాడలేకపోతున్నాయి. ప్రపంచమంతా ఒక పక్కన ఉంది, ఈవెన్ అమెరికా కూడా ఒక పక్కన ఉంది. కానీ ట్రంప్ ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. అతను చేసే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఆ నిర్ణయాలు చేయటానికి సింహం లాంటి గుండె అతనిలో ఉండాలి. అతన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. ఎప్పుడో జకరియా గ్రంథం రాయబడి ఇప్పటికి 2600 సంవత్సరాలు అవుతుంది. అప్పుడెప్పుడో జరగాల్సిన ప్రవచనము ఇప్పుడు ట్రంప్ అలా నిలబడి అలా మాట్లాడేస్తున్నాడు, అలా కక్కేస్తున్నాడు. ఏం మాట్లాడాడు అని అంటే మొన్న రీసెంట్గా ఒక వారం క్రితం అదే కదా, ట్రంప్ అమెరికాలో ఈ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న కాన్ఫరెన్స్ కలుసుకున్నారు. అందులో ట్రంప్ ఓపెన్గా ప్రపంచ దేశాలు అన్నీ వినేటట్లు ఏమంటున్నాడంటే గాజాని మేము మా కంట్రోల్లోకి తీసుకుంటాం అని అన్నాడు. గాజాని మేము మా స్వాధీనంలోకి తీసుకుంటాం అని అన్నాడు. మరి గాజాలో వాళ్ళు ఏం చేయాలి? గాజాని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అన్నాడు. గాజా అనే దేశము ఇస్లామిక్ కంట్రీస్కి చాలా 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 కీలకమైంది. అక్కడ 18 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఆ దేశం ఇప్పుడుది కాదు. అమెరికా పుట్టకముందు ఉంది అది, ఆస్ట్రేలియా పుట్టకముందు ఉంది అది ఇప్పుడుది కాదు. అది దావీదు కాలానికంటే ముందుంది గాజా అనే దేశం. అప్పుడున్నది. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే ట్రంప్ వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే గాజాని ఖాళీ చేయండి. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిద్దో తెలుసా? 9వ వచనం దగ్గర ఏముంది? యేసుప్రభు మొదట రాకడ ఉంది. యేసుప్రభు మొదట రాకడికి ముందు ఈ ప్రవచనం నెరవేరాలని అనుకునేవాళ్ళు, కానీ నెరవేరలా. అది అప్పుడు నెరవేరలా, అప్పుడు గాజా ఉంది. కానీ అది 2వ రాకడికి ముందు నెరవేరబోతుంది. సంఘం ఎత్తబడటానికి ముందు జరుగుతున్న ప్రవచనం ఇది. గాజాని ఖాళీ చేయించండి. ఖాళీ చేస్తే ఈయనేం చేస్తాడు? అది అమెరికా తన కంట్రోల్లోకి తీసుకునిద్ది అని అంటున్నాడు. అమెరికా తన కంట్రోల్లోకి తీసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు? అది ఒక టూరిస్ట్ హబ్గా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సంకర జనం వచ్చి అక్కడ ఉంటారు.